అరే మీరు కూడా ఈ క్లాసేనా? ముందే చెప్పంటే కలిసి వచ్చేవాళ్ళంగా. కలిసి రావడానికి మనం ఏమైనా ఫ్రెండ్సా? ఇప్పుడు అవుదాం. ఓకే. నా పేరు శ్రీనివాస్. నన్ను ఇష్టపడేవాళ్ళు, దగ్గర కావాలనుకునేవాళ్ళు శ్రీ అని పిలుస్తారు. నా పేరు శ్రీవల్లి. ఆహా, నేను ఏదో అనుకున్నానులే. రోజుకో రకం పువ్వు పూసే మొక్కేదిరా. గులేబకావళి ఫ్లవరా? నై క్లాలీఫ్లవర్ కాదు, మొలక్కడ చెట్టు బాబా. కొత్తిమీర కట్టేం కాదు, వయ్యారాలోలికే మేడం గారి వాలు జడ కొప్పురా. జింజిన్ నాకడి పిల్ల. యు ఆర్ సో బ్యూటిఫుల్ మ్యాన్. థాంక్యూ హ్యాండ్సమ్. నిజంగా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో. ఎంత? ఇంత. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? వీడి బలపం ఎవరో కొట్టేశారంట మ్యామ్. బలపమా? ఇదేమన్నా ఎలిమెంటరీ స్కూలా? నేను కొనిస్తాలేవయ్యా, ఏడవకు. అది మామూలు బలపం కాదండి, వంశపారంపర్య బలపం కదరా. వాళ్ళ తాతేమో వాళ్ళ నాన్నకిచ్చాడు, వాళ్ళ నానేమో ఈడికిచ్చాడు. అలాగా? అయితే అది చాలా చరిత్రన బలపం అన్నమాట. ఎవరు తీసుంటారు? మగాళ్ళ దగ్గర ఏ వస్తువు పైన ఈ బాబా బ్రదర్స్ దగ్గర దొరుకుతుంది మేడం. బాబా అంటే మీ దొంగలేవా? అనుమానం ఉంటే మీ బలమైన చెరువుతో మా జేబులు వెతుక్కో. తెలిసి తేనెతుట్లో వేయలేటం ఉంటారా? అయితే మేమే వెతుకుతాం. అబ్బా ఏడవకయ్యా. మీకెవరి మీదైనా డౌట్ ఉందా హ్యాండ్సమ్? చెప్పరా, ఇందాక శ్రీవల్లి నీ బలపంతాన్ని బ్యాగ్ లో పెట్టడం చూసాను చెప్పావుగా. నేను దొంగలించేనా? సరే చెక్ చేసుకోండి. మేడం, బల్పం దొంగతనం చేసావని మాకు అంటగట్టరు కదా. ఇప్పుడు బ్యాగ్ నేను చెక్ చేయనా? ఓకే చెక్ చేసుకోండి. నాకే సన్ను డోలీ మేరే మన్ను డోలీ మేరా దిల్ కా గయా ఆస్మాన్ రే కౌన్ బజా రహీ బాంసురియా. శ్రీవల్లే, నువ్వు అయిపోయావు తల్లే. ఓపెన్స్ సేమ్ సిగరెట్ పెట్టా. జెన్సు ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే సైలెంట్ గా బాత్రూమ్ లో కానియాలి, కానీ ఇలా క్లాస్ రూమ్ లోకి తెస్తారా? మేడం గారు అలాగే చేస్తారు. तेरे मेरे बीच में कैसा है ये बंधन. మాణిక్ చంద్, రోజుకి ఎన్నేస్తావు? 100. అన్ని తింటే వాంఛలు పెరుగుతాయమ్మా. తిరిరిరరిరిరారిరిరో. ఈసారి ఏమొస్తుందో చేతికి అనకుండా. నెక్స్ట్ ఐటమ్ ఏంట్రా? నీరు కోతి బొమ్మ వేస్తావా? సారీ చెప్పి. ఓకే. ఇదేంటిది, ఏదో చేతికి మెత్తగా తగులుతుంది. వద్దు ప్లీజ్ తీయొద్దు మేడం. ఆ బలపం నేనే తీసాను. నా బలపం నా బలపం నా బలపం నా బలపం. ఇస్తుందిలే శ్రీవల్లి, ఇచ్చే. సారీ మేడం, నేను అది తినేసాను. అయితే సారీ చెప్పు. శ్రీవల్లే కాదు, అందరు అమ్మాయిలు సారీ చెప్పాల్సిందే. మే చెప్పావు, ఇట్స్ నాట్ పాసిబుల్. మే బాయ్కాట్ చేస్తున్నాం. కమ్ ఆన్ కమ్ ఆన్. అయితే మనం గర్ల్ కట్ చేద్దాం. నీ జాతకం ప్రకారం నీకు వచ్చే మొగుడికి ఎడల్ప్మెంట్ అయిపోద్ది. ఎడల్ట్మెంటా? అవును, నువ్వు పెట్టే ఖర్చులు కాడికి ఎడల్పై ఇత్తడైపోద్ది. నీ జాతకానికి ఈడైతే కరెక్ట్. అయ్య బాబు నేనా? నాకు కూడా చెప్పవా? నీకొచ్చే దురదలకి పగలంతా గోళ్లతో రాత్రంతా గెడ్డంతో గోకే మొగుడు కావాలి. ఆయన ఎక్కడున్నారో అడుగో, ఆ అమాయకుడే. మరి మా పొజిషన్ ఏంటి బాబా? మీరా బాబా? మీరెవరికి పోటీ కాదు, మీకెవరు పోటీ రారు. బాబా మన ఇద్దరు అబ్బూర సహోదరులు. నాకు కూడా చెప్పవా? చాలా రోజుల నుంచి ఒక అబ్బాయిని సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు, కానీ ఆ అబ్బాయి ఏమో నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. ఒక కుర్రాడికి లైన్ వేస్తే పడకుండా ఉండడమా? ఇంపాసిబుల్. చూడండి అప్పలమ్మలో, ఇప్పుడు కుర్రాళ్ళంత తేలిగ్గా పడరు. దేశముదురులు వాళ్ళని పడేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఉంటాయా? ప్లీజ్ నాకు చెప్పవా? మాకు చెప్పు బాబా. కేటగిరీస్ ని బట్టి చిట్కాలు ఉపయోగించాలి. ఏంటా కేటగిరీస్? మగాళ్ళ చూపులను బట్టి 5 కేటగిరీస్ గా విడదీశాడు ఈ శ్రీ. ఆరాధనర్స్, చూపర్స్, ద్వేషర్స్, మనీ మైండర్స్, బేవర్స్. ఆరాధనర్స్ వీళ్ళందాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళని కలర్ డ్రెస్సులతోనూ కల్మషం లేని హృదయంతో ఆకట్టుకోవచ్చు. ఇక చూపర్స్ అమ్మాయిని చూస్తే చాలు ఒగ్గు గిన్నెడు సొంగగార్చుకుంటారు.
వాళ్ళకి కన్ను కొడితే చాలు కాళ్ళ మీద ఉషాక్. నెక్స్ట్ ద్వేషర్స్, అమ్మాయిలంటే ద్వేషం, వీళ్ళని సెంటిమెంట్ తో పడగొట్టచ్చు. ఇప్పుడు బేవర్స్, హింసరాజులు. వీళ్ళకి వయసుతో, భాషతో, దేశంతో, రాష్ట్రంతో సంబంధమే లేదు. పని మనిషి లెవెల్ నుంచి లూవెన్స్కీ లెవెల్ దాకా నా హొడుగులు లైన్ కొడతానే ఉంటారు. గడకరకి చీర కట్టి దాడదని చెప్తే చాలు, అక్కడే మొహం గడుక్కొని స్నానం చేసి భోంచేసి చేసి బీట్ వేస్తానే ఉంటారు. నౌ మనీ మైండర్స్, వెరీ వెరీ డేంజరస్. అమ్మాయి గుడ్డిదైనా, కుంటిదైనా, పారపళ్ళున్నా, బాణపట్టున్నా, పిల్ల తల్లైనా, తల్లిగాపోతున్న పిల్లైనా వెనకాల మోట్లుంటే చాలు, ముందు ఈ మోటున్నా పట్టించుకోరు. ఇంతకీ ఏ కేటగిరీ నీది? ఆరాధనర్. దేర్ యు ఆర్. ఏం చేస్తుంటాడు? పాల ప్యాకెట్లు అమ్ముకుంటుంటారు. అందుకేనేమో ప్రేమ అందాకాను అంటారు. ఉస్మే అమితాబ్ బచ్చన్ హై. ఊరుకోండి. సీను. నీకు ఆ పాల్ లవర్ కావాలంటే తెల్లవారుజామున లేవాలి. ఓ మై గాడ్, నేను 9:30 వరకు లేవలేనే. మరి అదే. సరే సరే, రాత్రి పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకుని జడేసుకొని అలారం పెట్టుకుని పడుకుంటానే. అది ఈ డెడికేషనే కావాలి. పాసిమోహంతో బీటేస్తాం అనమాట వాడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.